దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇలాగ చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దుష్టుల ఆలోచన ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నదో మనము దైవ గ్రంథంలో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూడవచ్చు. దుష్ట ఆలోచన నీ యొక్క హృదయంలో దుష్ట ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపిస్తుందో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేయబోతున్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని మాటను మనము చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినప్పుడు 9వ వచనాన్ని మనం చదువుకుందాం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్తగా ఉండము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క మనస్సులో లేకపోతే నీ యొక్క హృదయంలో చెడ్డ తలంపు పుట్టకయుండినట్లు జాగ్రత్తగా ఉండుము. ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ఎలాగోనో మనం ఈ లోకంలో జీవించాలంటే, ఒక మానవ జీవితానికి వెళ్ళినటువంటి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, చెడ్డ తలంపు పుట్టక ఉండునట్లుగా మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన యొక్క తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించినట్లుగా, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడ్డ తలంపు పుట్టక ఉండునట్లుగా జాగ్రత్తగా ఉండము. అందుకే కీర్తన గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే 64వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినప్పుడు 5వ వచనాన్ని మనము ఇక్కడ జాగ్రత్తగా చదవచ్చు. వారు దురాలోచన దృఢపరుచుకుందురు. దురాలోచన ఎవరు? వారు దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు. అంతేకాదు, కింద అంటున్నాడు, చాటున ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. చూడండి, ఈ మాట ఏమండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే, వారు దురాలోచన దృఢపరుచుకుందరు. ఎవరు వాళ్ళు? కింద అన్నాడండి, మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. అంటే మనలను ఎవ్వరూ చూడట్లేదు. దేవునికి తెలియదు మన యొక్క హృదయం, దేవునికి తెలియదు మన యొక్క ఆలోచనలో అని చెప్పి వారి యొక్క దురాలోచనలు వారు దృఢపరుచుకునేటువంటి వారు సమాజంలో ఉన్నారు. సామాజిక జీవితంలో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. వారు అంటే ఎవరు? ఏమండి, వారు అంటే ఎవరు? భక్తిహీనులు. లేకపోతే దేవుడు అంటే భయం లేదు వారికి, దేవుడు అంటే భక్తి లేదు వారికి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు చాటున ఉరుల నొట్టుకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. ఊరులు నొడ్డుటకు అనగా ఏమండి యోచించుదురు అంటే ఒకరికి అపాయము చేయుటకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే 6వ వచనంలో అంటున్నాడు, కీర్తన గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో, వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు, వెతికి ఉపాయము సిద్ధపరుచుకుందరు, ప్రతి వాని హృదయ అంతరంగము అగాధము అనే మాట మనం చూస్తాం. ఎవరైతే దుష్ట ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే దుష్ట తలంపులు కలిగి ఉన్నారో, కీర్తన గ్రంథంలో వచ్చి మనము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక,
అలాగ నడిచినటువంటి వారి యొక్క స్థితి ఎలాగుంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు భయమేమీ లేక ఏమండి అకస్మాత్తుగా వారి యొక్క ఆలోచన అనగా దురాలోచనలు దృఢపరుచుకుందరనే మాట మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ మనలను ఎవరు చూడట్లేదు అని వారు అనుకుంటారు. అదే విధంగా వారి యొక్క హృదయ అంతరంగము అగాధము అనేటువంటి మాటలు మనం చూస్తాం. అదే విధంగా కీర్తన గ్రంథము మనము జాగ్రత్తగా చూస్తే 94వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. 11వ వచనంలో నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఏమండి నరుల ఆలోచనలు అనగా ఎవరి ఆలోచనలు మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని యొక్క తలంపులు మనము కలిగి జీవించే వారికి ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, కీర్తన గ్రంథం 94వ అధ్యాయము మనము ఆ యొక్క 11వ వచనాన్ని మనం జాగ్రత్త చూస్తే నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మంచి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే ఒక చక్కని మాటని ఇక్కడ మనం చూడగలం. దురాలోచనలు యెహోవాకు హేయములు. దురాలోచనలు. ఎందుకు మనము దురాలోచనలు కలిగి ఉండకూడదు? ఎందుకు మనము చెడ్డ ఆలోచనలు కలిగి ఉండకూడదు అంటే అలాంటి ఆలోచనలు దేవునికి హేయములు అనేటువంటి మాట మనం చూస్తాం. అలాంటి ఆలోచనలు దేవుని బిడ్డలకు ఉండకూడదు. అలాంటి ఆలోచనలు ఏమండి దేవుని యొక్క సన్నిధానములు ఉండేటువంటి వారుగా మనకు ఉండకూడదు. ఎందుకంటే ఆ యొక్క ఆలోచనలు హేయకరములు అనేటువంటి మాటను మనం చూస్తాం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట చూస్తాం. మనం 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జాగ్రత్త చూసినప్పుడు యెరూషలేమా నీవు రక్షింపబడుకున్నట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునుము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక నీతిని జ్ఞాపకం చేస్తున్నాడు. యెరూషలేమా అంటే అర్థం ఏంటి? సమాధానమును కోరేటువంటి విశ్వాసి, సమాధానమును కోరుకునేవారు, సంతోషము కోరుకునేవారు, ఏమండి ఆశీర్వాదం కోరుకునేటువంటి వారు చేయవలసిన పని ఏంటంటే నీవు రక్షింపబడినట్లు అనగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్లు, దేవుని యొక్క కృపను పొందుకున్నట్లు, దేవుని యొక్క దీవెన మనము ఈ భూలోకంలో పొందుకున్నట్లు మన హృదయంలో నుండి మనం ఏం చేయాలంటే చెడుతనమును కడిగి వేసుకునేటువంటి వారి ఉండాలి. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చెడుతనమును కడిగి వేసుకున్నట దుష్ట తలంపు ఎంత ప్రమాదకరమైందంటే ఆ ఆలోచన ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దేవుని యొక్క కృపను మనం కోల్పోతాం. దేవుని యొక్క తోడును మనం కోల్పోతాం. కాబట్టి ఏమండి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి అంటూ ఉన్నాడు, మీరు రక్షింపబడినట్లు మీ హృదయముల నుండి చెడుతనమును కడిగి వేసుకునము. అలాగున మనము ఏమండి మత్తయి సువార్తలో ఒక ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త ఏమండి 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక చక్కని మాటను మనం చూస్తాం. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదింపబడాలంటే దురాలోచనలు పక్కన పెట్టాలి. మనము ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామో, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నామో సమస్తం కూడా దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఆ యొక్క జనాంగాన్ని ఉద్దేశించి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అంటూ ఉన్నాడు ఇక్కడ, ఏమండి వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన ఏమండి ఎలాగుంటుందంటే ఏమండి వారు దుష్ట మార్గంలో దుష్ట తలంపులను కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దుష్ట ఆలోచనలు నీకు ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. దేవుని కృపను దూరం చేస్తుంది.
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. ఎందుకో తెలుసా? వారి యొక్క తలంపులు యెహోవాకు తెలుసు, యేసయ్యకు తెలుసు. వారిని చూచి అంటున్నాడు, మీరు దురాలోచనలు చేయుచున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. మీ హృదయంలో ఎందుకు దురాలోచనలు ఉన్నాయి? దురాలోచనలు ఉంటే మనం ఏం చేద్దామంటే తీసివేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని, దేవుని కృపను సంపాదించుకోవాలని, దేవుని మేలులు సంపాదించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దేవా, నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇలాగున చేరి మీ నామాన్ని స్తుతించి ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు నాయన. అయా, ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డల్లో ఎవరి హృదయంలోనైనా దుష్ట ఆలోచనలుంటే, దుష్ట తలంపులుంటే నాయన, అయా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడుతున్నారు. దుష్ట తలంపులు ప్రభా, దుష్ట ఆలోచనలు నాయన అయ్యవారు నాయన యేసు క్రీస్తు నామములోనే దూరపరచబడునుగాకను ప్రార్థిస్తున్నాను. దుష్ట ఆలోచన దూరపరిచి ప్రతి ఒక్కరు నాయన మీ కృపను పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. ఎప్పుడైతే అనైనా దుష్ట ఆలోచనలు ఉంటాయో మీ యొక్క ఆశీర్వాదాలు దూరం అవుతాయి తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో నాయన హెచ్చరించినటువంటి హెచ్చరికలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.